ఫ్రెండ్స్ ఇవాళ వీడియో ఏందంటే నేను స్క్రీన్ మీద ఒక వీడియో చూపిస్తాను కదా! ఇది నేను 3 డీ చేశాను ఎందుకంటే కొంచెం సాంగ్ నాకు నచ్చింది. మీకు కూడా నచ్చుతుందనుకున్నాను. ఒకసారి డెమో వీడియో చూడండి. నచ్చితే మాత్రం చిన్న లైక్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి. వన్నె కాడు ఎవరంట అయినా నేనాలే సుఖమయ్యద విరబోస్తున్నా. ఫ్రెండ్స్ ఇప్పుడు మీరు డెమో వీడియో చూసారు కదా! నేను కొంచెం కాపీరైట్ ఇష్యూ వల్ల మ్యూట్లో పెట్టాను. సారీ ఏమనుకోవద్దు. నేను ఇన్‌స్టాగ్రామ్ పేజ్‌లో అప్‌లోడ్ చేశాను. మీకు వీలుంటే చూడండి. ఓకేనా. ఇప్పుడు డిస్క్రిప్షన్‌లో నేను ఫుల్ ప్రాజెక్ట్ ఇచ్చాను. దాన్నైతే మీరు ఓపెన్ చేసుకోండి. నేను ఓపెన్ చేశాను. కొత్త వాళ్ళు ఎవరైనా వస్తే మీ దగ్గర ఎలర్మోషన్ యాప్ లేకపోతే నేను టెలిగ్రామ్ లింక్‌లో పిన్ చేసి పెట్టాను. మీకు తెలియకపోతే లింక్ ఉంటుంది కింద క్లిక్ చేసుకొని చూడండి మీరు. ఓకేనా. పిన్ చేసి పెట్టాను. డెఫినిట్‌గా మీకు లేకపోతే చూడండి. వాటర్ మార్క్ ఏమైనా ప్రాబ్లమ్ వస్తే కామెంట్ చేయండి. నేను డెఫినిట్‌గా రిప్లై ఇస్తాను. దానికి సొల్యూషన్ ఉంది. ఓకేనా. ఇక్కడ నుంచి నేను పీఎన్‌జీ అయితే డిలీట్ చేశాను నాకు ప్యాకేజ్ ప్రాబ్లమ్ వల్ల. మీరు ఏదో ఒక పీఎన్‌జీ తెచ్చుకోండి. ఎవరిదో ఒకటిది. నేను శాంపుల్‌గా ఏదో ఒకటి యాడ్ చేస్తాను. ఒక్క నిమిషం. ఒక్క నిమిషం. వద్దులే ఫోటో వద్దులే. నిన్ననే యాడ్ చేసినా కదా! ఈ ఫోటో వద్దు. ఏదో ఒకటి. ఈ అమ్మాయిది యాడ్ చేస్తాను. నా దగ్గర లేవు. ఓకేనా. ఇలా అయితే యాడ్ చేసుకుని 1 క్లిక్‌లో అయిపోతది. ఒకటే ఫోటో కదా! అందుకని చెప్తున్నాను. కొంచెం జూమ్ చేద్దాం తగ్గిపోయింది కదా! ఫింగర్స్‌తోనే జూమ్ చేసుకొని మీకు అప్పుడే సెట్ ఉంటది. మళ్ళీ మీరు దాని నుంచి దీని నుంచి ఎందుకులే. కొంచెం జూమ్ తగ్గిస్తా. కొంచెం మీరు అడ్జస్ట్ చేసుకోండి మాక్సిమం. ఎందుకంటే నేను లిరికల్ చూసుకొని పెట్టుకోండి మీరు. ఓకేనా. లిరికల్ కవర్ అయిపోయింది. కొంచెం చిన్నగా చేస్తా. ఓకేనా. మీరైతే చూసుకొని పెట్టుకోండి. నేను లిరికల్ తగ్గట్టుగా పెట్టిన ఫోటో. మీకు బెటర్ అనిపిస్తుంది అనుకున్నాను నేను. చాలా సింపుల్‌గా అయిపోయింది కదా! ఒకటి చెప్తాను ఏమంటారు ఫాంట్ అయితే డెఫినిట్‌గా యాడ్ చేసుకోవాలి. ఫాంట్ మిస్ చేయొద్దు. నేను ఫాంట్ ఇస్తాను. నిన్న కూడా ఒక వీడియోలో ఇదే ఫాంట్ వాడాను. సేమ్ ఫాంటే ఉంటది. ఓకేనా. లింక్ ఇస్తాను డెఫినిట్‌గా యాడ్ చేసుకోవాలి. అంతగా నేను చెప్పట్లేదు. అర్థం చేసుకోవడానికి ట్రై చేయండి కొంచెం. ఓకేనా. మొత్తం అయితే అయిపోయింది కదా! అయిపోయినాక నచ్చిన క్వాలిటీలో కొంచెం ఎక్స్‌పోర్ట్ చేసుకోవాలి. ఇంకొకటితో మళ్ళీ కలుద్దాం.